ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ఈ ఇండెక్స్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలోని ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ సెంటర్ మరియు కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఈ రెండు సంస్థలు కలిపి విడుదల చేశాయి. అయితే 58 ఇండికేటర్స్ పరిశీలించి ఈ రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. లైక్ ఎయిర్ పొల్యూషన్, బయోడైవర్సిటీ, వాటర్ క్వాలిటీ, ఎన్విరాన్మెంటల్ గ్రోత్ రేట్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ చూసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సూచీని విడుదల చేస్తారు. ఈ సూచీలో ఇండియా ర్యాంక్ 180 దేశాలకు గాను 176 రావడం జరిగింది. అంటే ఇండియా లిస్ట్ లో ఉందన్నమాట. టాప్ లో ఉన్న కంట్రీస్ ఏవంటే ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, టైమర్ లెస్టే, యూకే. ఈ సూచీలో 2022లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 180 దేశాలకు 180 రావడం జరిగింది. అంటే ఇండియా ఇప్పటికి అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్నమాట. అయితే భారతదేశంలో ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీలో ఉండటం అండ్ హై ఎమిషన్స్, బయోడైవర్సిటీకి సంబంధించి హ్యాబిటెంట్స్ అంటే ఆవాసాలు తక్కువగా ఉండటం ఇలాంటి కారణాల వల్ల భారతదేశానికి ఇంత లో ర్యాంక్ వచ్చిందని చెప్పొచ్చు.